నాకు ఈ కాంగ్రెస్ వల్ల డౌట్ వస్తుందన్న. ఈ టోపీలు పెట్టుకొని తిరిగి ఈ పాకిస్తాన్ జోక్తుంటే ఫస్ట్ వీళ్ళని చెక్ చేయాలి. వీళ్ళు నిజంగా హిందువులేనా, వీళ్ళ డిఎన్ఏ పాకిస్తాన్ కి ఇట్లా ఉందా అని డౌట్ వస్తుందన్న. చెక్ చేయాలా లేదా? చెక్ చేయాలి లేదా? ఇవాళ బండి సంజయ్ వస్తారట, మీటింగ్ ఆపుతారట. నీ అయ్య జాగిరాదు, నీ తాత జాగిరాదు. అరే కేసీఆర్ గడిలు బద్దలు కొట్టింది మనం, కేసీఆర్ మెడలు వంచింది మనం, కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితం చేసింది మనం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎగిరాల్సిన కాషాయ జెండా ఎగరలేకపోయిందన్న బాధ అనిపిస్తుంది అన్న. మీరేక ఓట్లే లేక మాకు ఇలా మూర్ఖుడు కేసీఆర్ అంటాడు అని కొడుకు ఇంకా మూర్ఖుడు, ఇంకా మూర్ఖుడు. ఈ మధ్య సింహడాలు నేర్చుకునేది జనతా గ్యారేజ్ ఎలా కొడుతున్నాడు. ఈరోజు అర్ధరాత్రి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు. మీ అయ్యా ఆఫీస్ ఫామ్ హౌస్ వాడు కావాలట ఎప్పుడైనా. మళ్ళా 3 సంవత్సరాలకు వాళ్ళ అయ్యా బయటకు వస్తాడట, అప్పుడు ముఖ్యమంత్రి అవుతాడట. వరదలు వస్తే రాడు, వర్షాలు పడితే రాడు, బోరుబండ మునిగిపోతాయంటే రాడు, బోరుబండ సమస్యల మీద రాడు, పిల్లలు చచ్చిపోతే రాడు, బస్సులు యాక్సిడెంట్ అయితే రాడు, చంపుతాడు, పంటాడు. అప్పుడప్పుడు బయటకు వచ్చి యశోద హాస్పిటల్ పోతాడు, బతికే ఉన్నా అని చెప్పుకోవడానికి యశోద హాస్పిటల్ పోతాడు. అని ఇంకొని సాగును కోరుకోవడం మనం అనుకుంటావా? కేసీఆర్ సారు నిన్ను 100 ఏళ్ళు ఆరోగ్యాలతో ఉండాలి. కానీ అసలు విషయం చెప్పన్నా, ఈ కొడుకు కేసీఆర్ ముఖ్యమంత్రి వాళ్ళు ఉన్నది ఏంది, ఏముంది? ఎప్పుడు దొరికితే రా గుంజుకొని కింద కూర్చోాలన్నది. అందుకే డేంజర్ అనేది బాగా. నువ్వు ఆవి వరుసలు చిన్న పెద్ద ముసలి ముఖ్యాన్ని తేడా లేదన్న. ఇంత ఇబ్బంది పెట్టినానా మనల్ని? 109 కేసులు పెట్టినాను మా మీద. ఒక్కొక్క జిల్లా అధ్యక్షుడు కేసులు పెట్టినానా, కార్యకర్తలుగా లాఠీ చార్జ్ చేసిందన్నా. అరే బీఆర్ఎస్ పాలనలో రైతులు చచ్చిపోతే పోయింది మనమన్నా, విద్యార్థులు చచ్చిపోతే పోయింది మనమన్నా, నిరుద్యోగులు చచ్చిపోతే పోయింది మనమన్నా, ఉద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించింది, భరోసా ఇచ్చింది మనమన్నా, ఉపాధ్యాయులు చచ్చిపోతే పోయింది మనమన్నా. ఏ రోజు కేసీఆర్ రాలే, ఏ రోజు కేసీఆర్ కొడుకు రాలే. ఈ రోజు ముఖ్యమంత్రి కావాలి, మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే ఒక్కసారి జుబ్లీ ప్రజల అనుచరు మీ తీర్పు. ఇలా బీఆర్ఎస్ పార్టీకి కోవిప్పు కలగాలి, బీఆర్ఎస్ పార్టీని ఫామ్ హౌస్ కు ఇంకా పరిమితం చేసే ప్రయత్నం చేయండి. ఇలా కేటీఆర్ అనే వ్యక్తికి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని లేదన్నా. ఎప్పుడు ఏందో డేంజర్ బాగా ఏం చేసినా ఇస్తాడు. నేను అందుకే కవితకై చెప్తున్నా, ఈ ఆడపి మొగోళ్ళు ఎవ్వరు తల్లిదండ్రులు చూసుకుంటారా? చూసుకునేది ఎవరు? ఆడలే. అందుకని మన అమ్మవారు అంటారు. అందుకే కవితకై చెప్తున్నా, అక్క నువ్వు జాగ్రత్త. మీ బావ మీద కోపంతోనో, మీ ఇంకో అన్న సంతోషం మీద కోపంతోనో, మీ అన్న మీద కోపంతోనో నువ్వు మీ అయ్యను నీ తమ్ముడు మీ అన్న ఏం చేసినా ఇస్తాడు జాగ్రత్త. అప్పుడు చూసా. ఎందుకంటే ఇప్పుడు రాగా వీడియో చూసి నేను ఇక మాగంటి గోపినాథ్ వాళ్ళ తల్లి వీడియో చూసాను. ఇలా వాళ్ళ తల్లి వచ్చి చెప్తున్నది, ఇలా నా కొడుకు చావుకు కారణం ఎవరు? కేటీఆర్ అట. కేటీఆర్ఏ నా చావుకు, నా కొడుకు చావు కారణం కేటీఆర్ఏ అని చెప్పి తల్లి చెప్తున్నది. నాకు కూడా అనుమానం ఉన్నది. ఏమనుమానం ఉంటే ఆమె మీద విచారణ జరపాలి. అమెరికా పోయొచ్చేదానికే శవాన్ని వెంటిలేటర్ పెట్టి అట్నే పెట్టిండా, లేకుంటే సాటుపోయి వెంటిలేటర్ తీసిండా? నాకైతే అనుమానం ఉన్నది. రేవంత్ రెడ్డి నీకు రోషం పౌరుషం, నువ్వు తోపు పెట్టుకున్నా నీకు తురుకోళ్ళ రక్తం, పాకిస్తాన్ రక్తం నీకు పౌరుషం బాగా రేవంత్ రెడ్డి గ్రేట్గా ఫీల్ అవుతాడు అన్న. దాంట్లో అంటే ప్రవహిస్తే నువ్వు వెంటనే విచారణ జరుపు. ఈ ట్విట్టర్ టెలిగ్రామ్ తీసుకపోయి లోపల 3rd డిగ్రీ చేసి కొట్టు, అప్పుడు విషయం బయటకు వస్తుంది. రావాలనేనా మన గది చెప్పక వీడికి వచ్చి ఏదో పోయి నేనట పోయట ఇంకా గుండె పట్టిస్తాడు. అక్కడికి బోరబండలో ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలు వీకిరు తెలంగాణలో. ఏం వీకిరంటే పోయి పైసలు సంపాదించుకున్నారు. బోరబండలో జూనియర్ కాలేజ్ పెట్టిస్తాన్నారు లేదా? పెట్టించిరా? ఈ బస్టాండ్ దగ్గర బస్టాండ్ చౌరస్తా మొత్తం ఇల్లు కొరగొట్టిరు లేదా? రోడ్డు వెడల్పు వేస్తానరా లేదా? చేసిరా? మరి ఆడ ఎన్నో పేటలు ఫస్ట్ ఇయర్ ఇల్లుంది కాబట్టి వాడి వాని సంకనగిరి బీఆర్ఎస్తున్నది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు సంకనెత్తున్నారు, వాని షాపు ఉందని చెప్పి తమ పేదోళ్ళ ఇల్లు షాపు ఇవ్వబట్టి ఆ రోడ్డును మాత్రం వెడల్పు వేస్తలేరన్న.
దీపక్ రెడ్డి గెలిపిన పిల్లల బుల్డోజర్ వ్యక్తి మన షాప్ కొట్టుకుంటున్నారు పక్కా కూడా కొడతా వినాయక్ మధురా నగర్ నుంచి వినాయక్ నగర్ దాకా ఇంత ట్రాఫిక్ జామ్ అవుతుందన్నా ట్రాఫిక్ జామ్ అవుతలేదా ఇలా దీని గురించి మాట్లాడమంటే దాని గురించి మాట్లాడక నేనంటే గుళ్ళు కడుతున్నట్ట వాడు సమాధులు కడుతున్నాడు ఏమంటానంటే సొంత పైసలు పెట్టి తుర్కోలకు సమాధులు కట్టిస్తాడట గీడ హిందువుల శ్మశాన వాటిక ఉన్నది దానిలో నీళ్ళు లేవు కరెంటు లేదు దానిలో బోరింగ్ లేదు దాని గురించి మాట్లాడాడట ఆడికి పోయి మాట్లాడతాడట ఇలా 10 సంవత్సరాలు ఒక్క కనీసం డబుల్ బెడ్రూమ్ వేయలే నరేంద్ర మోడీ గారికి బిందించినాక 2,40,000 ఇల్లు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు ఇవాళ జుబ్లీస్ కు ఎందుకు ఇల్లు ఇవ్వలేదో బీఆర్ఎస్ గల్ల బట్టి తీసి గ్లాస్ చెంపమ్మికలు కొట్టండి 20 డబుల్ బెడ్రూమ్ ఎందుకు వెళ్ళారా చెప్పండి 2,40,000 ఇల్లు ఇస్తే మీకు ఒక్క ఇల్లు ఇవ్వలే వాళ్ళు మీకు ఇచ్చే రేషన్ బియ్యం మనం ఇస్తున్నాం అక్క రేషన్ బియ్యం మీకు ఇచ్చే పెన్షన్ పైసలు మనవి ఇలా ఏం చేస్తా ఇలా చేసేది మనమైతే ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి గేమ్ ఆడుతున్నారు కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లు చంపారు ఇవాళ ఫోన్ ట్యాపింగ్ చేస్తే వాళ్ళు వేసి ఫోన్ ట్యాపింగ్ చేసిరు డ్రగ్స్ కేసు చేసింది వాళ్ళే అన్ని పొట్టు పైసలు సంపాదించుకుంటే తప్ప ఈ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ చేసిందే లేదు వాళ్ళు పీకిందే లేదు అందుకే వాళ్ళని ఫామ్ హౌస్ పరిమితం చేస్తాం ఇవాళ మళ్ళీ ఏమైంది ఇవాళ పరిస్థితి ఏమైంది ఏనుగులు మింగటాడు పోయి పీనుగులు మింగటాడు వచ్చిండు రేవంత్ రెడ్డి తరచ్చిండు ఏం చేసిండు రాగానే